అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతా హేమంత్. నేను క్యూజిఎస్ సాఫ్ట్వేర్ని ప్రజెంట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తానండి మీకు. ఈ క్యూజిఎస్ సాఫ్ట్వేర్ అనేది మనకి వెబ్సైట్లో ఫ్రీగా దొరికేటువంటి ఒక సాఫ్ట్వేరు. దీన్ని మనం google.com వెళ్ళి దానిలో మనం క్యూజిఎస్ సాఫ్ట్వేర్ ఫ్రీ డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్యూజిఎస్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఒకసారి అది ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తున్నాను మీకు. సో google.comలోకి వెళ్ళి క్యూజిఎస్ అని కొడితే ఇక్కడ డౌన్లోడ్ క్యూజిఎస్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సో లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి qgs.org సైట్, దాని మీదకి వెళ్ళి మీరు డౌన్లోడ్ క్యూజిఎస్ అనేది ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అఫీషియల్ వెబ్సైట్. దానిలో వచ్చేసరికి QGS స్టాండర్డ్ అలోన్ ఇన్స్టాలర్ వెర్షన్ 3.16. మన కంప్యూటర్ 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్. సో ప్రజెంట్ వచ్చేసరికి లేటెస్ట్ వెర్షన్ 3.16 అండి. సో అప్డేట్ అవుతూ ఉంటుంది వెర్షను. మనకి ఏ వెర్షన్ అయితే ప్రజెంట్ అప్డేట్ అవుతూ ఉంటుందో మనకు కావాల్సి వస్తే, ఒకవేళ మీరు అప్డేట్ అయ్యే క్రమంలో కొత్తగా ఏదైనా వెర్షన్ వస్తే దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ 3.16 ఉంది కాబట్టి 3.16ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దాని మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా కింద డౌన్లోడ్ బార్లో మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం పట్టింది, చూద్దాం. ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఎలా డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి చూద్దామండి. సో ఈ విధంగా మనకి ఈ క్యూజిఎస్ సాఫ్ట్వేర్ అనేటువంటిది మనకి డౌన్లోడ్ అయింది, 3.16 లేటెస్ట్ వర్షన్. సో ఇప్పుడు దీని మీద నేను డబుల్ ప్రెస్ చేస్తున్నాను. సో డబుల్ ప్రెస్ చేసిన తర్వాత ఈ యొక్క డౌన్లోడ్ అయినటువంటి సాఫ్ట్వేర్ మనకి సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. సో సిస్టమ్ రీలోడ్ అవుతుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ అయిన తర్వాత మనకి ఒక టాస్క్ బార్ లాగా వచ్చింది ఇక్కడ, సెటప్ ఆప్షన్. సో కంటిన్యూ కొట్టండి, ఎస్ అని కొట్టండి, నెక్స్ట్ ఐ అగ్రీ కొట్టండి. సో బ్రౌజర్లోకి వెళ్ళి డిఫాల్ట్గా ఫోల్డర్ లొకేషన్ అనేది C డ్రైవ్లో సేవ్ చేసుకుంటే ఎస్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని మీరు నెక్స్ట్ అనేసి కొట్టండి. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి మినిమం సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి టైం తీసుకుంటుంది. సో దీనికి కొంత టైం పట్టింది. సో వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా మనకి QGS 3.16 సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిందండి. ఇక్కడ వచ్చేసరికి Q అంటే క్వాంటమ్, GIS వచ్చేసరికి జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఫైనల్లీ క్వాంటమ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇది ఈ విధంగా మన సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసామండి. సో ఇప్పుడు ఒకసారి ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ ఒక ఫోల్డర్ టైప్లో ఉంటుంది. దీన్ని మనం ఒకసారి ఆన్ చేద్దాం. సో QGS డెస్క్టాప్ 3.16 అనేటువంటి ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మనకి QGS అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో లోగో ఇలా ఉంటుందండి. సో లోడ్ అవుతుంది అప్లికేషన్ ఆన్ అవటానికి. సో టైం తీసుకుంటుంది, కొంతసేపు వెయిట్ చేయాలి. ఇది పైథాన్ అనేటువంటిది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా రన్ అవుతుందండి. సో ఈ విధంగా మనకి QGS సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిందండి.
సో మామూలుగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎలా అయితే మనకి టూల్ బార్స్ ప్యానల్లో ఏ విధంగా అయితే ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్ లైక్ దట్ అలానే ఉంటాయి. సో ప్రీవియస్ సెషన్లో ఓపెన్ అయినటువంటి ట్యాబ్స్ ఇక్కడ కనపడుతూ ఉంటాయండి, ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆల్రెడీ నేను ఈ సాఫ్ట్వేర్ అంతకుముందు ఇన్స్టాల్ చేశాను కాబట్టి కొన్ని ప్లగ్గిన్స్ డిఫాల్ట్గా అవి వచ్చేసినాయి. బట్ లేటెస్ట్గా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి ప్లగ్గిన్స్ అనేటువంటివి రావన్నమాట. అంటే వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ ఐటమ్స్ అనేటువంటివి ఇందులో, ఇదొక సాఫ్ట్వేరు, మళ్ళీ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి కొన్ని ఐటమ్స్ కావాలి, కొన్ని టూల్స్ కావాలన్నమాట. ఆ టూల్స్ అనేటువంటివి ఇన్స్టాల్ చేసుకోవాలి. అవి ఇన్స్టాల్ చేసుకుంటే డెఫినెట్గా మనకు అవి యూజ్ అవుతాయి. డిఫాల్ట్గా ఎవరైనా కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డెఫినెట్గా ఈ కొన్ని టూల్స్ అనేవి మనకు రావు. అవి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఈ ప్లగ్గిన్స్ అనేటువంటి దానిలో మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ కొట్టాలి. ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇంటర్నెట్ అనేది డెఫినెట్గా ఆన్లో ఉండాలి. ఇంటర్నెట్ డెఫినెట్గా ఆన్లో ఉంటేనే మనకి ఈ యొక్క ఇన్స్టాల్ టూల్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటంటే చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లగ్ఇన్ వచ్చేసరికి ఏంటంటే జామెట్రికల్ క్యాలిక్యులేటర్. నేను టైప్ చేస్తున్నాను, మీరు ఇవన్నీ ఆల్రెడీ నా దానిలో వచ్చేసినాయి కాబట్టి నేను వచ్చేసింది, ఇంకా ఇక్కడ ఉండదు. సో ఇన్స్టాల్ దానిలో ఉంటాయి అనుకుంటా. ఇదిగోండి, నాట్ ఇన్స్టాల్డ్ అంటే ఇన్స్టాల్ కానీ ఏమైనా ఉంటే దీనిలో ఉంటాయండి. ఇన్స్టాల్డ్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయినాయి అని ఉంటే ఇక్కడికి చూపిస్తుంది. నా దానిలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి క్యాలిక్యులేట్ జామెట్రీ ఇది ఒకటి కంపల్సరీగా మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ టోపోలాజికల్ చెక్కర్ అనేది ఒకటి ఉంటుంది. టోపోలాజికల్ చెక్కర్ ఇదిగోండి లాస్ట్లో ఉంది, టోపోలజీ చెక్కర్. ఇదే బటన్ని మీరు నాట్ ఇన్స్టాల్కి వెళ్ళి ప్రెస్ చేస్తే మీకు ఇన్స్టాల్ అనేది దాని మీద ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అని వస్తుంది కింద. ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. ఈ టోపోలాజికల్ చెక్కర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత QAD ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి బల్క్ వెక్టర్ ఎక్స్పోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డెఫినెట్గా అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి. జామెట్రికల్ యాట్రిబ్యూట్స్ ఇదొకటి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ QGISని ఆపరేట్ చేయండి. ఎందుకంటే ఇవేవి ఇన్స్టాల్ చేయకుండా మీరు రన్ చేస్తే ఆ యొక్క మనం చేసేటువంటి ఈ పాలిగాన్స్ అనేటువంటివి ఈ ప్రోగ్రాంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలంటే డెఫినెట్గా మనకి నెట్ కనెక్ట్ అయి ఉండాలి. వన్స్ ఒకసారి ఇవి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు నెట్ కంటిన్యూ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సాఫ్ట్వేర్ మనం వర్క్ చేసేటప్పుడు కూడా మనకి నెట్తో సంబంధం లేదు, నెట్ ఆన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. 1 సెకండ్ మళ్ళీ చెప్తున్నాను. ప్లగిన్స్లోకి వెళ్ళి మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగిన్స్ అనేది ప్రెస్ చేయాలి. అందుకోసం ముందరగా ఇంటర్నెట్ అనేది ఆన్లోనే ఉండాలి. సో ఆల్రెడీ ఇవి ఇన్స్టాల్ అయినాయి కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నాట్ ఇన్స్టాల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సెర్చ్ అయిన బటన్లో నేను ఇందాక చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీరు నాట్ ఇన్స్టాల్లోకి వెళ్ళి టైప్ చేస్తే కింద ఇన్స్టాల్ అనేటువంటి ఒక బటన్ వస్తుంది, అక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఆల్రెడీ నా దానిలో ఇన్స్టాల్ అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో ఈ ఐకాన్స్ ఎలా యూజ్ చేస్తారనేటువంటివి మనకు ఆల్రెడీ మీకు నేను చెప్పినటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించిన సెషన్స్లో మీకు ఒక్కొక్క ఐకాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వెళ్ళి అసలు ఈ ఐకాన్ ఒక్కోటి కూడా ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ మౌస్ కర్సర్ని తీసుకొచ్చి ఇక్కడ రైట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి చూడండి ప్యానల్స్లోకి వచ్చేసరికి ఇవి ఆన్లో ఉండాలి.
అడ్వాన్స్డ్ డిజిటలింగ్ ప్యానల్, బ్రౌజర్ ప్యానల్, లేయర్ ఆర్డర్ ప్యానల్, లేయర్స్ ప్యానల్, ప్రాసెసింగ్ టూల్ బార్ ప్యానల్, క్వాడ్ టెస్ట్ విండో అనేవి ప్యానల్స్లో ఆన్లో ఉండాలి. టూల్ బార్లో వచ్చేసరికి అడ్వాన్స్డ్ డిజిటలైజింగ్ టూల్ బార్, అట్రిబ్యూట్స్ టూల్ బార్, బల్క్ వెక్టర్ ఎక్స్పోర్ట్, డేటా సోర్స్ మేనేజర్ టూల్ బార్, డిజిటలైజింగ్ టూల్ బార్, హెల్ప్ టూల్ బార్, లేబుల్ టూల్ బార్. సో ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి, ఇవన్నీ ఆన్లో ఉండాలి. ఇవి ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ ఐకాన్స్ ద్వారా మనం ఈజీగా ఆపరేట్ చేయగలిగి దాని అవుట్పుట్ అనేది ఈజీగా రన్ చేయగలుగుతామండి. సో దీంతో ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసే విధానం అనేది కంప్లీట్గా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్.